లిమిట్ x టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8/x. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈ ఫార్ములా ఉపయోగించడం ద్వారా మనం సాల్వ్ చేసుకోవాలి. లిమిట్ x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a యాజ్ x టెండ్స్ టు a. సో ఇలా మార్చుకోవాలి, ఈ ప్రాబ్లమ్ని ఇలా మార్చుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి n ఇంటూ a పవర్ n మైనస్ 1 ఇది ఫార్ములా. సో మరి ఈ ఫంక్షన్ అలా లేదు, సో దీంట్లో మార్చుకోవాలి. కేవలం ఎక్స్ ఫంక్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, ఇదేమో వేరియబుల్, ఇదేమో కాన్స్టెంట్. ఏ అనేది కాన్స్టెంట్. ఓకే, ఎక్స్ కాన్స్టెంట్ అట్లా లేదు. ఇక్కడ కేవలం రెండు కూడా ఎక్స్ ఫంక్షన్సే ఉన్నాయి, ఆ కాన్స్టెంట్ అనేది లేదు. సో దానికోసం మనం ఆ ఫార్ములాకి మనం మార్చుకోవాలి. సో మార్చాలంటే ఈ విధంగా ఉంటుంది. లిమిట్ x టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8/x. సో ఈ మధ్యలో మనం -1 + 1 యాడ్ చేసుకుందాం. అట్లా యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఫార్ములాలోకి మారిపోతుంది అది. సో -1 + 1 రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. ఓకే, సో లిమిట్ x టెండ్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రాకెట్ వరకు ఒక లిమిట్, ఈ బ్రాకెట్ వరకు ఇంకొక లిమిట్, అట్లా దాన్ని రెండుగా స్ప్లిట్ చేసుకుందాం మనం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1. సో ఎక్స్ అనేది రెండింటికి వచ్చేస్తుంది, ప్లస్ లిమిట్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8/x. ఎక్స్ టెండ్స్ టు 0. సో రెండుగా విడగొట్టేసాం మనం. సో నెక్స్ట్ ఫస్ట్ వన్. సో ఇప్పుడు ఇంకా దీన్ని ఆ ఫార్ములాలోకి మార్చాలి. ఓకే, సో దీన్ని కూడా సో లెట్ us see లిమిట్ x టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8. సో ఇక్కడ ఎక్స్కి ఏదైతే పవర్ ఉందో ఏకి కూడా అదే పవర్ ఉంది. సో అందుకోసం మనం ఇక్కడ ఇది ఎక్స్ ఫంక్షన్, ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్ ఫంక్షన్గా ట్రీట్ చేయాలి. దీనికి పవర్ 1/8. సో ఈ 1 కూడా మనం పవర్ 1/8 రాసుకోవటమే. ఓకే, ఎందుకంటే 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1 కాబట్టి వచ్చేటటువంటి వాల్యూలో చేంజ్ ఏమి ఉండదు. సో అట్లానే ఇక్కడ ఎక్స్ఏ అవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ అంటే అర్థం ఏంటి? 1 ప్లస్ ఎక్స్. సో మనం 1 ప్లస్ ఎక్స్ రాసుకుందాం. మైనస్ ఏ అంటే అర్థం ఏంటి? 1. ఇది ఎక్స్, ఇది ఏ. సో ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్, ఏ అంటే 1. సో మన దగ్గర ఎక్స్ మాత్రమే ఉంది, కానీ దాన్ని మనం ఈ విధంగా ఆ ఫార్ములా లాగా ఉండటానికి మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు సరిపోయింది కదా. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి ఎక్సే ఉంటుంది. ఓకే, సో ఈ ఫస్ట్ లిమిట్ అనేది పూర్తిగా ఫార్ములాలోకి వెళ్ళిపోయింది. మనం ఇంకా ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ అలా లేదు, దీన్ని కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ అనేది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడ, ఇది అక్కడ, అట్లా మనం రివర్స్ చేసుకోవాలి. సో మనం ఒక మైనస్ కామన్ తీసినట్లయితే అప్పుడు ఇది మైనస్ అవుతుంది. ఒక మైనస్ కామన్ తీస్తున్నాను నేను, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. లిమిట్ x టెండ్స్ టు 0. ఇప్పుడు మైనస్ కామన్ తీసాం కాబట్టి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 ముందుకు వచ్చేస్తుంది, -1 హోల్ బై ఎక్స్. ఓకే, సో లెట్ us see కంటిన్యూషన్. సో ఫస్ట్ లిమిట్ ఆల్రెడీ ఫార్ములాలోకి వెళ్ళిపోయింది. సో లిమిట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 పవర్ 1/8 బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లిమిట్. సో ఈ రెండవ దాన్ని కూడా అదేలాగా మార్చుకోవాలి. మార్చాలంటే ఎలా ఉండాలి? మన ఫార్ములా ఎలా ఉంది? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, అంటే ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ఏ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే కింద కూడా ఉండాలి. ఓకే, సో మరి అలా ఉండాలంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఏముంది? 1 మైనస్ ఎక్స్. మరి కింద కూడా 1 మైనస్ ఎక్స్ కావాలి కదా. ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్, ఏ అంటే 1. ఓకే, సో అందుకోసం మనం ఏం చేస్తామంటే మరి 1 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది.
సో దీన్ని మరి మనం మైనస్గా మార్చాలంటే ఏం చేస్తామంటే ఈ మైనస్ని ఇక్కడ రాసుకొని ఇక్కడ ప్లస్ చేసుకుంటాం. సో లిమిట్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8. సో దీనికి మనం ఇక్కడ ఏ పవర్ ఉంటే ఇదే పవర్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో 1 పవర్ 1/8 రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను మైనస్ ఎక్స్, ఓకే. సో నేను చేసిన మార్పు అది, ఈ మైనస్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ప్లస్ తీసుకున్నా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇంకా ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. సో మళ్ళీ యాస్టీజ్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫార్ములాలోకి మార్చుకోవాలి. సో మన ఫార్ములా ఎలా ఉంటుంది, ఎక్స్ఏ, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ఏ, ఏ అంటే మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, 1 మైనస్ ఎక్స్. సో ఆ మైనస్ కావాలి, అందుకోసం మనం మైనస్ ఇక్కడ తీసుకొచ్చుకున్నాం, ఇక్కడ ప్లస్ అయిపోయింది. సో మరి ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ 1 కావాలి, సో 1 తీసుకున్నాం. సో వాల్యూ మారకుండా మైనస్ ఏ అంటే అర్థం ఏంటి, 1, ఓకే. సో ఈ +1కి -1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి మైనస్ ఎక్సే ఉంటుంది. ఆ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఇంతకుముందు ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు ఇది కూడా మనకి కంప్లీట్గా ఫార్ములాలోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి, n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. n అంటే ఈ పవర్. సో 1/8 ఇంటూ ఏ అంటే ఇక్కడ 1 అక్కడ కూడా 1. సో 1 పవర్ n మైనస్ 1 అంటే 1/8 మైనస్ 1, ఇక్కడ కూడా సేమ్ 1/8 ఇంటూ ఏ అంటే 1 పవర్ n మైనస్ 1 అంటే 1/8 మైనస్ 1. 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1. సో దాన్ని తీసేయచ్చు, ఇక్కడ 1/8 ఇక్కడ కూడా 1/8. సో 2 1/8 అంటే ఏమొస్తుంది, 2/8. 2 1 2 4. సో 1/4 ఈస్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.